సార్ ఐస్ క్రీమ్ గురించి అయితే చెప్పేసాను. నాకు ఇష్టమైన పానీపూరి ఎట్లా చేసుకోవాలి చూపించండి. ఇక్కడైతే పూరి ఉంది, బటన్ ఉంది, మరి పానీ ఏది? పానీ మీకు లాస్ట్లో చూపిస్తాను మేడం, అది సస్పెన్స్. ముందుగా మనం మిషన్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ సెన్సార్ మిషన్ అండి. ఇది అడ్వాన్స్ మోడల్ అండి. ఇక్కడ మనకి హ్యాండ్ టచ్ లేకుండా కస్టమరే వాళ్ళే సొంతంగా హ్యాండ్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్ మనకి పూరిలో వాటర్ పడిపోతాయండి. అంటే సెల్ఫ్ సర్వీస్ అండి. ఇక్కడ మన మనిషి పరంగా అవసరం లేదండి. ఓన్లీ మన డైరెక్ట్ కౌంటర్ దగ్గర కస్టమర్కి టోకెన్ ఇస్తాము, డైరెక్ట్గా పూరి కర్రీ మనం ఇచ్చేయాలి కస్టమర్కి. డైరెక్ట్ కస్టమరే సెల్ఫ్ సర్వీస్ అండి. చాలా సింపుల్గా, చాలా హైజీనిక్గా ఉంటుంది మనకి దీనిలో. బయట పానీపూరి దగ్గర ఒక్క మనిషి 10-20 మందికి వేయలేకపోతాడు. ఈ మిషన్ మరి అంత మందికి వేస్తుందా సార్? 20 మంది దాకా వేస్తుంది మేడం. స్పెషాలిటీ ఏంటంటే డబల్ సైడ్ అండి. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 4 నాజిల్ ఉంది. మీరు ఇక్కడ సైడ్ కూడా మనం పూరి పెట్టచ్చు. ప్లస్ కస్టమర్లు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నారు, 5-6 మంది అనుకోండి. ఇక్కడ మనకి 4 ఉన్నారు. మనం వెనకాల నుంచి కూడా ఇది డబల్ సైడ్ అండి. మనం ఇక్కడ సైడ్ కూడా చేయబెట్టచ్చు అండి, ఇక్కడ కూడా చేయబెట్టచ్చు. అంటే ఒకటేసారి 4+4 అంటే 8 మంది నుంచి 10 మంది దాకా ఈ మిషన్ స్పెషాలిటీ ఉందన్నమాట. ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు అండి. మనం ఏంటంటే మల్టిపుల్ డైరెక్షన్ అంటే 360 degrees మనము పెట్టొచ్చు అండి. కస్టమర్ ఏ విధంగా మనం ఏంటంటే మనం వాడే డబల్ సెన్సార్, సింగిల్ సెన్సార్ కాదు, డబల్ సెన్సార్ కాబట్టి కస్టమర్కి ఈజీగా మనము ఏ డైరెక్షన్ అయినా కానీ పానీపూరి వాటర్ పట్టుకు తినొచ్చు ఈజీగా. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉంది మనకి, బయట బండి కన్నా చాలా ఈజీగా తొందరగా తినొచ్చు కస్టమర్. ఎలాంటి ఫ్లేవర్ అయినా మనం దీనిలో పెట్టుకోవచ్చు. మల్టిపుల్ ఫ్లేవర్స్ పరంగా సదుపాయం మనకి కల్పించాం. సార్ ఇవన్నీ చెప్తారు బాగుంది. ఇవి ముంగడ పెట్టి తినకుండా ఎట్లుంటుంది సార్? ఫస్ట్ అయితే ఇవి రెడీ చేసి చూపించండి సార్, రిమైనింగ్ తర్వాత మాట్లాడుకుంటాం. సార్ స్టార్ట్ చేద్దాం మేడం. ఇక్కడ మనకి పూరి ఉంది, మనం కర్రీ ఉంది, ఆలూ కర్రీ, బటన్ కర్రీ ఉంది. ఇక్కడ మీకు చెప్పాను కదా పానీ అని చెప్పేసి, ఆ పానీ ఎలా తయారు చేస్తారో మనం ఇక్కడ చూపిద్దాం లైవ్ గా. మనకి చాలా మంది కస్టమర్స్ ఏంటంటే పూరి దొరుకుతుంది, కర్రీ దొరుకుతుంది, కానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలి, పుదీనా మసాలా కానీ, జల్జీరా కానీ, కట్టబడి చాలా రకాలు ఉంటాయి మనకి. మనం పుదీనా మసాలా ఫ్లేవర్ రెడీ చేస్తున్నాం ఇక్కడ. మనం ఇక్కడ చూడండి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి. మనం కొత్తిమీర, పుదీనా ఇంగ్రీడియంట్స్ పరంగా మనకి ఏవైతే కావాలో ఆ వాటర్కి ఇప్పుడు రెడీ ఉన్నాం. మనం స్టార్ట్ చేద్దాం. ఇక తగిన మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా కొద్దిగా పుదీనా. మనం దీనికి మనకి చాట్ మసాలా ఉంటుంది కదా, బయట మార్కెట్లో వేస్తారు చాట్ మసాలా కూడా మనము. సార్ ఇదే మసాలా వేరే మసాలా లేదా అంటే మనకి మసాలా టేస్ట్ పరంగా రావడానికి మేడం, పుదీనాలో మన టేస్ట్ పరంగా రావడానికి ఈ మసాలా మనకి బయట దొరికే మార్కెట్లో ప్రతి షాప్లో కూడా మనకి చాట్ మసాలా అంటే పానీపూరి మసాలా మీకు బయట దొరుకుతాయి కాబట్టి మీకు అన్ని కూడా అవైలబుల్ దొరికే మార్కెట్లోనే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ఇంట్లోనే మనం మసాలా రెడీ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ గా దొరుకుతాయి పానీపూరి మసాలాలు కూడా, కాకపోతే ఏంటంటే ఆ మసాలాలు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా నేచురల్ గా చేసుకోవాలనుకునే వాళ్ళు మార్కెట్లో మీకు పానీపూరి మసాలా మీకు ప్యాకెట్స్ దొరుకుతాయి, రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి. అవి ఇష్టపడరు అన్నప్పుడు కూడా మనం ఇంట్లో కూడా అవి రేట్ ఎక్కువ ఉన్నాయి, మేము అంత బడ్జెట్ పెట్టలేమన్నా కూడా ఇంట్లో కూడా తక్కువ రేట్లో కూడా మనం మసాలా రెడీ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అన్ని మసాలాలు వేసేసుకోవాలి. అన్ని మసాలా కొద్ది కొద్దిగా మనము తగినంత మసాలా మనం దీనిలో వేద్దాం. కొంచెం వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం. టేస్టింగ్ సాల్ట్. ఓకే, 2 మిరపకాయలు వేద్దాము. కొంచెం వేయండి మేడం. కొద్దిగా టేస్ట్ అవడం కూడా మనం లెమన్ తీసుకొచ్చాము, లెమన్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇలా మనకి చెయ్యండి సార్, ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేయండి. పానీపూరిలో ఎన్ని ఉన్న తినబుద్ధి అవుతుంది. వాటర్ వేయాలి, కొద్దిగా తగినంత వాటర్ కూడా వేయండి మేడం. మూత పెట్టేసారా? మూత పెట్టేసి మిక్సీ ఆన్ చేసుకుందాము. చేయండి సార్. స్మెల్ అయితే అదిరిపోయింది సార్, ఇప్పుడే ముంచుకొని తినేస్తా. ఆగరాను మేడం, మీరు చేయి ఉందంటే మిషన్ ఎందుకు మేడం? మిషన్ ఉన్నదే చేయి టచ్ చేయకుండా, హైజీనిక్ పరంగా చేయి పరంగా టచ్ చేయకుండా మిషన్లో మనం లిక్విడ్ యాడ్ చేద్దాం. ఇంకా సరే సార్, ఎట్లా చేస్తారు చూపిస్తానండి. మిషన్లో ఏంటంటే మనకి లోపల కంటైనర్స్ ఉంటాయి, మీకు ఎలాంటి డస్ట్ అనేది వెళ్ళకుండా కంప్లీట్ క్లోజ్ ఉంటుందండి. మీకు డోర్స్ ఉంటాయి, మనకి లిక్విడ్ ట్యాంక్స్ ఉంటాయి ఇక్కడ. మనకి ఇలా ట్యాంక్స్ ఉంటాయి మనకి ఇక్కడ. మనం ఇక్కడ ఏదో ట్యాంక్ ఉందో ఈ ట్యాంక్లో, ఎంటీ ట్యాంక్లో మనం ఈ మసాలా యాడ్ చేయండి. ఇది పుదీనా పేస్ట్ అండి. మనం లైవ్గా మనం ఇంట్లోనే తయారు చేసిన పేస్టే, మసాలా పేస్ట్ ఈ పేస్ట్ కాబట్టి దీనికి తగినంత మనకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మసాలా పరంగా మనకి పుదీనా వాటర్ రెడీ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. మనకి సార్ పానీపూరిలోకి వాటర్ ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు ఇక్కడ సెన్సార్ ద్వారా అండి. అదేంటి సార్, కిందేమో పానీ ఉన్నాయి, పైకి ఎట్లా వస్తాయి సార్? అదే మన మిషన్ స్పెషాలిటీ అండి, సెన్సార్ మొత్తం. మనం ఎక్కడ టచ్ చేయకుండా మనం కంటైనర్స్లో వాటర్ పరంగా మనకి పైపుల ద్వారా మనకి పైప్కి వస్తుంది. మనకి మిషన్ స్పెషాలిటీ చూపిస్తాం. ఇది 4 నాజిల్ పానీపూరి మిషన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా 4 పైపులు అండి, 1 2 3 4. ఇక్కడ మనం 4 రకాల ఫ్లేవర్స్ మనం పెట్టుకోవచ్చు అండి. మన పుదీనా అని, కట్టామిట్ అని, జల్జీరా అని, మనకి చాలా రకాల ఫ్లేవర్స్ మార్కెట్ 10-20 రకాలు ఉన్నాయి. యూట్యూబ్ లో కొడితే మస్తు వస్తాయి కదా, మస్తు వస్తాయి. ఏ ఫ్లేవర్ అయినా మనం దీనిలో పోసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టిక్కర్ అతికించుకోవాలి. అంటే కస్టమర్ వచ్చిందంటే ఏ ఫ్లేవర్ తినాలి అన్నప్పుడు ఏదైనా స్టిక్కర్ పుదీనా పుదీనా వాటర్ దీని ఉంది అని వాళ్ళు ఏంటంటే పేరు మనం ఇక్కడ ప్రింట్ మెన్షన్ చేస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళు వాటర్ పట్టేసుకుంటారు మనకి ఈజీగా. ఓకే సార్, సరే చేయండి సార్. ముందుగా మనం ఏంటంటే పూరి హోల్ పెట్టుకొని కర్రీ అనేది మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దానిలో బటన్ యాడ్ చేసుకోవాలి. మేడం పానీపూరి పరంగా ప్లేట్ అనేది మీరు టేస్ట్ చేయండి ఒకసారి ఎలా ఉందో. షూర్, ఎక్సైటెడ్. వావ్,
చాలా ఈజీగా వచ్చేసింది సార్ పానీ. సెన్సార్ అండి మొత్తం, మీకు హ్యాండ్ బట్టి టచ్ చేయ అవసరం లేదు మనకి. ఎలా ఉంది మేడం, బాగుందా? మూడు కూడా టేస్ట్ చేయండి. ఇంకా మాటలు వస్తారు, అంత బాగుంది, జెన్యున్గా సూపర్ ఉంది. మాట్లాడకపోతే ఎట్లా తినాలనిపిస్తుంది. ఫస్ట్ డిఫరెంట్గా సూపర్ ఉంది సార్, మీరు కూడా టేస్ట్ చేయండి. థ్యాంక్స్ మేడం. మిషన్లో కూడా మన దగ్గర మిషన్లో కూడా వాటర్ వేస్ట్ కాదండి. మనకి ఎంత పూరిలో ఎంత వాటర్ పడాలో అంతే వాటర్ పడి మనకి అయిపోతుంది. మనకి దా చూస్తున్నావు డిస్ట్రి పెట్టకు తిందు కానీ సార్. అయినా కూడా తిను నువ్వే, నీకు ఇష్టం కదా తిను. నీకు కూడా ఇష్టం కానీ చెప్పవు కానీ తిను. సో టేస్ట్ ఎట్లుంటుందో ఏమో. సరే తిని చూపిద్దాం. సో వాటర్ కూడా పూరీలకు ఎంత కావాలనో అంతే వస్తున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మనం ఒక మిషన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని రోజు తిందాం సరేనా? ఇక అదే పని. అమ్మో ఇదేమో బిజినెస్ కంటే మరి డైరెక్ట్ ఇంట్లో పెట్టుకొని ఈమెకు తినిపించాలంట. నేను కూడా బిజినెస్ చేస్తున్నా ఇంట్లో తినడం. నీకు రోజు ఒక 10 రూపాయలు ఇస్తలేదు. సూపర్ ఉన్నాయి సార్. సో కిరాకు ఉన్నాయి. బయట అనైజీనిక్గా కాకుండా సో స్పెషల్గా ఈ మిషన్ పెట్టుకుంటే మాత్రం కస్టమర్లు మాత్రం క్యూ కడతారు అనమాట. ఎందుకంటే చూస్తూనే ఉంటాం, ఇట్లా పెట్టి ఈడబెట్టి ఆడబెట్టి గబ్బు ఉంటుంది. సో అట్లా ఏం లేకుండా మన చేతితో తినొచ్చు. ఇంకోటి ఎలాంటి షాప్ వాళ్ళు అయినా సరే బిజినెస్ చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే కౌంటర్ దగ్గర కూర్చొని ఈ పూరి తీసుకొని బఠానీ వేసి ఇచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళకి ప్లేట్ ఇచ్చేసి అమ్మ పానీ బయట ఉంది వెళ్ళండి అంటే కథం, బయటికి రావాలి, ఇలా పెట్టుకోవాలి, కథం తినాలి. ఎంతమంది అయినా సరే నోట్లో పెట్టుకోవాలి. తింటావు నాకు లేవాడా అన్ని తింటున్నావు. సో చూసిరు కదా, ఇక్కడ ఒక 4 నిలబడి తినొచ్చు, ఇక్కడ ఒక 2 నిలబడి తినొచ్చు, ఇక్కడ నుంచి ఎంత పబ్లిక్ ఉన్నా సరే అక్కడిక్కడ తినవచ్చు. సో చూస్తారు కదా, అటు ఇటు కొంచెం మన ప్లేస్ లేదు కానీ మనం షాప్ బయట పెట్టుకుంటే ఇటు అటు మొత్తం 10 మంది దగ్గర అయితే తినొచ్చు. ఎట్ ఏ టైం 10 మెంబర్స్ తినొచ్చు. సార్ నాది ఒక క్వశ్చన్, మార్కెట్లో ఇలాంటి మిషన్లు చాలా ఉన్నాయి. సో మన ఎడ్జీకే ఇండస్ట్రీకే వచ్చి ఈ పానీపూరి మిషన్ ఎందుకు తీసుకోవాలి, అక్కడికి ఇక్కడికి తేడా ఏంది, మన దగ్గరనే ఎందుకు తీసుకోవాలో కొంచెం చెప్పండి సార్. మీరు అడిగారు కదా సరిపడాగా బయట మిషన్స్కి మన మిషన్ తేడా అని చెప్పేసి. మన మిషన్లో ఏంటంటే చూడండి ఇక్కడ మదర్ బోర్డ్స్ అండి. అంటే ప్రతి నాజులు ఒక మదర్ బోర్డ్ ఉంటుందండి. అంటే 4 నాజులు 4 మదర్ బోర్డ్స్ అండి. బయట మార్కెట్లో మీకు ఏంటంటే 4 నాజులు కలిపి ఒకటే మదర్ బోర్డ్ ఉంటుంది. ఎందుకంటే లోడ్ పరంగా మీకు ఫ్లోటింగ్ ఎక్కున్నప్పుడు ఏంటంటే ఒక మదర్ బోర్డ్ పరంగా ఖరాబ్ అయితే మీకు మిషన్ పరంగా అయిపోవాల్సిందే. కానీ మన మిషన్ ఒక నాజుల్ పరంగా మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చినా కానీ మిగతా నాజుల్ పరంగా వర్క్ అవుతాయండి. అదొక స్పెషాలిటీ మన మిషన్లో. అంటే ప్రతిదాన్ని కూడా మనకి ఏవైతే పార్ట్స్ వాడతామో అన్నీ కూడా మనకి ఏంటంటే కంపెనీ పరంగా వాడతాము, వారంటీ పరంగా ఉంటుంది. ప్లస్ కస్టమర్ కూడా మ్యాక్సిమం 90% పరంగా ప్రాబ్లం రావండి. బై ఫోన్ కాలింగ్లో మీకు సర్వీస్ పరంగా అయిపోతుంది. ప్లస్ అదే కాకుండా మిషన్లో చాలామంది అంటారు మీకు వచ్చే వాటర్ పరంగా ఎక్కడి నుంచి వస్తుందని అంటారండి. మేము ఇక్కడ తినడం ఏంటంటే మనకి ఫుడ్ గ్రేడ్ పైప్ వాడతామండి. ఈ ఫుడ్ గ్రేడ్ పైప్ అండి, ఇది మీకు మీటర్ వచ్చేసి మీకు 250 రూపాయలు ఉంటుంది మీటర్. ఇది ఫుడ్ గ్రేడ్ పైప్, ఇది స్పెషల్. అంటే ఈ పైపు ద్వారా పానీపూరి వాటర్ పరంగా మనకి కింద నుంచి మనకి సెన్సార్ ద్వారా వస్తుందండి. ప్లస్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ వాటర్ అనేది ఎక్కడ మనకి పంపు కానీ మోటార్ కానీ ఉండదండి. ఇది మనకి వాడేది ఎయిర్ పంప్ అండి. ఓకే, మనకి బయట మార్కెట్లో ఉంటాం కదా వాటర్ పంప్స్ కాదండి. వాటర్ పంప్ స్పెషాలిటీ, వాటర్ పంప్కి దీని డిఫరెన్స్ ఏంటంటే వాటర్ పంప్ అనేది పానీపూరి వాటర్లో డిప్ చేస్తారు. ఇది డిప్ చేసే అవసరం లేదు. చూస్తున్నారు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పంప్ అనేది బయట పైన ఉంటుందండి మనకి ఎయిర్ పంప్ అనేది. వాటర్ అంతా కూడా మనకి పైప్ ద్వారా వస్తుంది. ఎక్కడికి మన పంపు పరంగా టచ్ కాదండి. అందుకే హైజీనిక్ పరంగా ఈ వాటర్ పరంగా మనకి బయటికి సెన్సార్ ద్వారా మనకి వస్తున్నాయి బయట పరంగా. ఓకే, కంప్లీట్గా మనకి ఇలాంటి పంపు వాడతాం మిషన్లో కూడా. ఇది పెరిషాలిటీ పంప్ అంటే చాలా అడ్వాన్స్ మోడల్ అండి. ఓకే ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇందులో నుంచి వాటర్ వస్తున్నాయి పైప్లో నుంచి. సో చాలా మంది ఏమంటుంటారంటే ఇప్పుడు పైప్స్ తుప్పు పడుతుంటాయి, ఖరాబ్ అవుతుంటాయి అంటారు కదా. సో దానికి అంటే ఎలాంటి పైప్స్ యూజ్ చేస్తారు? మనం ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది స్టీల్ పైప్ అండి. ఓకే, ఫుడ్ గ్రేడ్ 304 స్టీల్ అండి. ఎన్ని ఇయర్స్ అయినా రస్ట్ ఫామ్ కాదు. ప్లస్ మీకు దీనికి అటాచ్ చేసే పైప్ కూడా ఫుడ్ గ్రేడ్ పైప్ అండి మనకి. ఫుడ్ గ్రేడ్ పైప్ అండి. మార్కెట్ మీకు 100 రూపాయలు 50 రూపాయల పైప్ కూడా దొరుకుతాయి మీకు. బయట మార్కెట్ మేసిరి వాడతారు కదా, అది 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. కానీ 250 రూపాయలు, ఎందుకంటే ఫుడ్ గ్రేడ్ పైప్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. హైజీనిక్ పరంగా కూడా కస్టమర్ వాడుకోవచ్చు. ఓకే, కస్టమర్లు కూడా వాడుకోవచ్చు. సో సార్ ఇప్పుడు పానీపూరి మనం ఇక్కడ తింటాం కదా సార్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెన్సార్ ద్వారా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన వాటర్ అంతా ఇక్కడ వెళ్తుంది సార్. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనకి మన మిషన్ పరంగా మనం చూద్దాం, ఒకసారి ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి చూసినప్పుడు ఓకే అంటే చూసుకోవడానికి మిషన్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యాట్ తీస్తే ఏంటంటే మనకి సెన్సార్ అనేది డిటెక్ట్ అయ్యి స్టీల్ కి మనకి వాటర్ వచ్చేస్తే మనకి మనకి
ఎగ్జాస్ట్ పైప్ ఇచ్చామండి ఇక్కడ. ఓకే. అంటే మన కస్టమర్ ఒకసారి 3-4 డేస్ పెట్టినప్పుడు కొన్ని వాటర్ మనకి కింద డ్రాప్ పడతాయి కాబట్టి ఆ వాటర్తో ఎగ్జాస్ట్ పైప్ నుంచి కిందికి వెళ్ళిపోతాయి మనకి. ఓకే, చూడండి కిందికి వెళ్ళిపోతాయి. అవుట్లెట్ జార్ అవుట్లెట్ ఉంటుంది మనకి. ఓకే, వేస్టేజ్ బాక్స్ అనేది పెట్టుకోవాలండి. ఓకే, అక్కడ ఉన్నది వేస్టేజ్ బాక్స్ కింద 99% మన దాంట్లో వేస్టేజ్ కాదండి. ఓకే, కొంతమంది కస్టమర్స్ ఫ్లేవర్ పరంగా మల్టిపుల్ పరంగా కావాలన్నప్పుడు కొన్నిసార్లు మీకు ఒక 1-2% వేస్ట్ అవుతుంది. అది కూడా మీకు డ్రైనేజ్ పరంగా కనెక్షన్ కూడా మనం కస్టమర్కి ఏంటంటే ఎలాంటి కింద వాటర్ మిక్స్ కాకుండా సపరేట్గా డ్రైనేజ్ పైప్ ఇచ్చాము. ఎలాంటి వాటర్ మిక్స్ కాదండి, హైజీనిక్గా ఈ మిషన్ పరంగా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు బిజినెస్ పరంగా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. సో చూసిరు కదా ఎస్జీకే ఇండస్ట్రీ మిషన్స్ ఎట్లా ఉన్నాయి, అద్రిపోయినాయి కదా. సో మనం డీటెయిల్ టు డీటెయిల్ మనం పానీపూరి మిషన్ చూసినాం, అదేవిధంగా ఐస్ క్రీమ్ మిషన్ చూసినాం, ఇంకా వేరే రకాల మిషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనకి ఎయిర్కి రావాలి, ఎస్జీకే ఇండస్ట్రీస్. సో లొకేషన్ కావాలంటే జీడిమెట్లకు రావాలి. ఎస్జీకే ఇండస్ట్రీ అంటే ఎవరైనా చెప్తారు. ఇంకా డీటెయిల్గా కావాలంటే డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతారు, లొకేషన్ కన్నా రండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ పెడతాను, ఫోన్ కూడా వేసి రావచ్చు. సో ఏ సీజన్కి సంబంధించిన ఆ సీజన్కి సంబంధించి బిజినెస్కి మన మిషన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీళ్ళే రెడీ చేస్తారు ప్రతి ఒక్క మిషన్ కాబట్టి మనకు అనుకూలమైన ప్రైస్లో ఉంటుంది. సో మీరు చూసే ఉంటారు బయట ఎక్కడైనా పానీపూరి మిషన్ కానీ షుగర్ కేన్ మిషన్స్ కానీ ఎస్జీకే అని పేరు వింటుంటారు. అండ్ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఎస్జీకే. సో ఇక్కడికి వచ్చి మీరు డీటెయిల్గా తెలుసుకోండి, వాళ్ళు అన్నీ చూపిస్తారు. ట్రైనింగ్ లాగా మంచిగా ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు చూసిరు కదా, వాటర్ ఎలా రెడీ చేసుకోవాలి, పానీపూరి ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి ప్రతి ఒక్కటి. సో ఇంత మంచిగా అయితే ఎవరు చెప్పరు. సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం రండి. ఆల్రెడీ వేరే బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది ఇంకో సైడ్ ఇన్కమ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ. సో తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ అవ్వండి.